ఈరోజు 19వ తారీఖు జూను. నాకు ఇంట్లో పూజ ఉంది కాబట్టి నేను లైవ్ రాలేను అని చెప్పాను. సో ముందు నిన్న రాత్రి చేద్దాం అనుకున్న వీడియో అది నిన్న రాత్రి అవ్వలేదు. సో ఈరోజు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ముందు డే వైజ్ చూద్దాం, అసలు ఎక్కడుంది మార్కెట్, ఎక్కడుంది దాన్ని బట్టి చూద్దాము. మళ్ళీ తర్వాత ప్రీ మార్కెట్ కూడా అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం 8:33 అవుతోంది హైదరాబాద్లో. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, ఇంకొక 10 నిమిషాల్లో అప్లోడ్ చేస్తాను ఇది. అయితే ఇప్పుడు చూస్తే ఇది ఇంతకు మునుపు ఉన్నటువంటి గ్యాప్, ఇది ఇప్పుడు 15వ తారీఖు తయారైనటువంటి గ్యాప్ ఇది. సో ఇది గ్యాప్ ఎప్పుడో ఒకప్పుడు ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. సో ప్రస్తుతానికి 4-5 రోజులు ఇక్కడ చాలా కాలం తర్వాత ఇక్కడి నుంచి లెక్క పెడితే కనుక, అంటే జూన్ 12వ తారీఖు శుక్రవారం నుంచి లెక్క పెడితే కనుక 5 రోజుల వరుసగా మనకి గ్రీన్లో క్లోజ్ అయింది మార్కెట్. అయితే ఇప్పుడు నిన్న ఎక్కడ దాకా వెళ్ళింది చూద్దాం. గంటకు వస్తే గనక ఇదే మార్కెట్ గంట ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది లాజికల్గా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నది గుర్తుంటే కనుక ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ద మార్కెట్ ఏం చెప్పాను అంటే, మీకు 130 ఏదైతే ఉందో అది దాటితే గనక ఆ తర్వాత మనకి లాజికల్గా ఇక్కడ 120, 130 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దాటితే కనుక అది సపోర్ట్ అవుతుంది అని అనుకున్నాం. సో ఎక్కడో మధ్యాహ్నం ఇప్పుడు 2:15 తర్వాత దాటింది. అయితే వెళితే 200 వరకు వెళ్ళొచ్చు, ఒక 10 పాయింట్లు కనుక కింద ఉండొచ్చు అని చెప్పాను నేను. సో కరెక్ట్గా ఒక 8 పాయింట్లు కింద వచ్చింది అది. సో ఒకవేళ ఇది మీరు చూస్తే కనుక ఇది మనకి లాజికల్గా ఒక రెసిస్టెన్స్ అవుతుంది అది. ఓకే, అంటే నేను టెక్నికల్గా మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఇది లాజికల్గా రెసిస్టెన్స్ ఉంది. ఇది కాక మీరు మళ్ళీ ఒకసారి డేకి వెళ్దాం. ఓకే, ఒకసారి డేకి వెళ్తే ఇంతకు మునుపున్నటువంటి రెసిస్టెన్స్ ఇది, అంటే 240-250 మధ్యలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఇది. సో ఇప్పుడు కూడా ఈ రెసిస్టెన్స్ చాలా పెద్ద రెసిస్టెన్స్ కింద ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే సప్లై జోన్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా సప్లై జోన్. సో ఇదంతా కూడా మనకి లాజికల్గా మంచి రెసిస్టెన్స్ ఉంటుంది లెక్క ప్రకారం. సో ఇది కంప్లీట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కంప్లీట్గా టెక్నికల్గా చెప్తున్నాను కాబట్టి మనం కాసేపు టెక్నికల్గా చూద్దాం. అసలు ఇప్పుడు కరెంట్ ఏమవుతోంది అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రోజున మార్కెట్ ఒకవేళ వెళితే ఇది దాటి వెళ్ళడం కొంచెం కష్టం, ఇది దాటితే ఇది దాటి వెళ్ళడం కష్టం. సో కాల్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. అయితే మరి ఒకవేళ అది కూడా దాటితే ఎక్కడ దాకా వెళ్తుంది అంటే, మనకి ఇక్కడ తర్వాత వచ్చినటువంటి రెసిస్టెన్స్ 350 దగ్గర ఉంటుంది, తర్వాత 400 దగ్గర ఉంటుంది. సో ఇది 400 మేజర్ రెసిస్టెన్స్ అని అనుకుందాం. 400 మేజర్ రెసిస్టెన్స్ అంటే ఇది దాటితే 400 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యలో చిన్నది ఒకటి ఉంది, కానీ ఇది ఇక్కడ ఇది దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 350 దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాటితే కనుక. సో 250 దాటితే మనకి ఒక 100-150 పాయింట్లు మనకి ర్యాలీ ఉండవచ్చు. ఇది దాటితే, అది దాటడం కష్టమని నేను అనుకుంటున్నాను. సో కిందకు వస్తే ఎక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు 20,050 ఏదైతే ఉందో ఇది మంచి సపోర్ట్. అది 20,050 అంటే మనకి దాదాపుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి సపోర్ట్ అది ఏదైతే ఉందో ఇది మంచి సపోర్ట్. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది మంచి సపోర్ట్ రేంజ్. ఇది కూడా దాటితే ఎక్కడికి వస్తుంది అంటే 24,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఇది లాజికల్గా ఒక చిన్న సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో 23,900 ఏదైతే ఉందో 900, 800 ఇవి మేజర్ సపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇది సపోర్ట్ కింద యాక్టివ్ అవ్వాలి. ఇది అవ్వలేదు అంటే కనుక కిందకి వచ్చేసి ఇక్కడెక్కడైనా క్లోజ్ అయితే ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఇది సపోర్ట్ ఉంది, తర్వాత ఇది సపోర్ట్ ఉంది. ఇది అంతకు మునుపు ఎప్పుడో ఉన్నటువంటి గ్యాప్. అది ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది ఎప్పుడైనా కావచ్చు, ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్. స్టాక్స్ కూడా ఇదే దృష్టిలో పెట్టుకుని, ఇది కిందకి వెళుతుంటే కనుక స్టాక్స్ పైకి వెళ్ళవు కాబట్టి ఇదే దృష్టిలో పెట్టుకుని చూద్దాం. ఇప్పుడు ఇది గీతలు గీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఈఎంఐస్ చూద్దాం. ఈఎంఐస్ చూస్తే మనకి ఒక రోజుకి ఈఎంఐ చూస్తే మనం ఎక్కడైతే గీత పెట్టుకున్నామో పైన రెసిస్టెన్స్ అని దాదాపుగా అక్కడే మీకు ఇది 200 ఈఎంఐ ఉంది, ఇది 400 ఈఎంఐ ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఒక రోజులో ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ పైన ఇక్కడ ఉంది, ఇది పైన 200 ఈఎంఐ ఉంది. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో 400 నుంచి 450 రేంజ్ ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి సప్లై రేంజ్ అనమాట. అంటే అక్కడ అది దాటి వెళ్ళడం కొద్దిగా కష్టం అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు
ఇప్పుడు గంటకి వస్తే కనుక ఇది మనకి సపోర్ట్ ఉంది, మనకి ర్యాలీ ఉంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మనకి డేలో కూడా చూడాలి కాబట్టి డేలో చూసినా మనకు అక్కడ అలాగే ఉంది. వీక్లో చూసినా కూడా మీరు వీక్లీ చార్ట్ చూసినా కూడా ఇక్కడే మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇది డబుల్ రెసిస్టెన్స్ అనమాట. 50 EMA దీంట్లో ఉంది కాబట్టి అది డబుల్ రెసిస్టెన్స్ కింద మీరు లెక్క పెట్టుకుని మీరు చూసుకోండి. సో మొదటి 15 నిమిషాలు ఎక్కడ ఏమవుతుంది. ఇప్పుడు ప్రీ మార్కెట్ చూద్దాం. ప్రీ మార్కెట్ చూస్తే కనుక అంటే దాదాపుగా 200 పాయింట్ల కిందకు వచ్చింది. 200 పాయింట్ల కిందకు వచ్చింది అంటే ఎందుకు అంటే నిన్న ఐటీ యుఎస్లో ఉన్న ఐటీ సెక్టర్ బాగా చేయలేదు. సో దాంతో బిగ్ 5 తగ్గాయి, ఇన్ఫోసిస్ అవన్నీ తగ్గాయి. సో అది ఇప్పుడు ఈ రోజు ఐటీ డ్రాగ్ చేసేస్తుంది కిందకి. వేరాజ్ బ్యాంకు ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. బ్యాంకు మంచి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బ్యాంకులో కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉంది. మనం ఇంతకు ముందు చూసినటువంటి స్ట్రక్చర్ ఉంది. తేడా ఏంటంటే బ్యాంకులో కింద సపోర్ట్లు ఉన్నాయి, పైన రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో కింద సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇది సపోర్టు, ఇది ఫస్ట్ లాజికల్ గా ఉన్నటువంటి నిన్న హై ఏదైతే ఉందో అది లాజికల్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్. తర్వాత 58,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 58,800 దగ్గర, 800 కూడా కాదు, 59,000 దాదాపుగా 59,000 దగ్గర ఉంది. సో ఇది రెసిస్టెన్స్ అవుతుంది. కిందకి సపోర్ట్ వచ్చేసరికి 57,500, ఆ తర్వాత 57,000 దగ్గర, 57,000 దగ్గర ఉన్నాయి మనకి. ఇది ఇప్పుడు ఈ గ్యాప్ కూడా ఫిల్ అవ్వాలి. ఇది ఎప్పుడు ఫిల్ అవుతుంది అన్నది తెలియదు కాబట్టి మనం దీన్ని ప్రస్తుతానికి ఇలా ఉంచేద్దాం. ఇది ఈ రోజు అవ్వకపోవచ్చు, కానీ బ్యాంక్ ఓవరాల్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ ఇప్పుడు బాగా చేస్తుంది. ఓకే, సో బ్యాంక్ బాగా చేస్తోంది కాబట్టి ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కిందంతా సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, పైన రెసిస్టెన్స్ ఉన్నా. సో దీన్ని పట్టుకుని మీరు చూస్తే నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్లు ఉన్న ఐటీ డ్రాగ్ చేసేస్తుంది కాబట్టి కిందకి మిగిలిన సెక్టర్ బాగా చేయొచ్చు. సో అది దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడ్ చేయడం ఉత్తమం అని అనుకుంటున్నాను. సో ఈ రోజు చూడవలసిన స్టాక్లు ఏంటంటే ఇండియన్ ఆయిల్, జీల్, ఆ తర్వాత 3 బ్యాంకులు ఇచ్చాను. ఈ 3 చేయకండి. ఇందులో ఏదైనా ఒకటి బాగా ర్యాలీ ఉన్నది, ప్రీ మార్కెట్లో ర్యాలీ ఉన్నది మాత్రమే చేయండి. 1 కానీ 2 కానీ ప్రీ మార్కెట్లో ఉన్నవి చేయండి. బిఎస్సి, ట్రెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవి ఈ రోజు ఇచ్చినటువంటివి. సో అదానీ ఎక్కడ ఎంట్రీ అంటే మీకు దాదాపుగా ఇది అంతకు మునుపు ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మీ ఎంట్రీ అవుతుంది. ఇది ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి 1 to 1.5% మాక్సిమం పెట్టుకోండి. ఓకే, ట్రెంట్ చూస్తే గనక నిన్నటి డే హై ఏదైతే ఉందో అది ఎంట్రీ అవుతుంది. సో మిగిలిన తీసేద్దాం. ఇదేమో నిన్నటి డే హై ఉంది కదా, అది ఎంట్రీ అవుతుంది. అక్కడ నుంచి 1 to 1.5%. సో బిఎస్సి ఎక్కడ అవుతుంది? బిఎస్సి లాజికల్ గా 4,075 దగ్గర పెట్టుకుందాం. 4,075 ఎంట్రీ పెట్టుకోవచ్చు. సో సమ్వేర్ అరౌండ్ 4,075 దగ్గర పెడదాం. సో టార్గెట్ ఎక్కడ వస్తుంది అంటే 4,170, 180 అంటే 100 రూపాయల వరకు టార్గెట్ ఉంది. ఐసిఐసిఐ చూస్తే కనుక మొన్నటి హై ఏదైతే ఉందో అంటే 1353 దాటితే మీరు చూడొచ్చు. అక్కడి నుంచి 1 to 1.5%. హెచ్డిఎఫ్సి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది మీకు షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రోజు 103 దాటిన తర్వాత తీసుకుంటే బెస్ట్. సో ఇవన్నీ తీసేస్తాను నేను. ఇది 103 దాటిన తర్వాత తీసుకుంటే బెస్ట్ ఇది రోజు. సో 103 దాటి క్లోజ్ అవ్వాలి, అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు 115, 120 వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో మంచి ర్యాలీ ఇది. మీరు అలా చూస్తే కనుక, ఇక్కడ నుంచి చూస్తే కనుక మీకు ఒక 2% దాకా కనిపిస్తుంది. బట్ కాషియస్గా ట్రేడ్ చేయండి, ఎందుకంటే స్టాప్ లాస్ పైకి పెంచుకుంటూ చేసుకోవడం బెటర్. ఎస్బీఐ కూడా మనకి మంచి ర్యాలీ ఇచ్చింది ఆల్రెడీ. సో ఈ రోజు డే హై దాటిన తర్వాత అంటే 1,046 అంటే లాజికల్గా 1,050 వేసుకుందాం. ఇది దాటితే కనుక అక్కడి నుంచి ఇంకొక 25 రూపాయల వరకు ర్యాలీ ఉండొచ్చు. సో 1,075 వరకు మనకి ర్యాలీ ఉండొచ్చు. ఈ రోజు కానీ సోమవారం కానీ వస్తుంది ఇది. సో జీల్ చూస్తే కనుక ఇది ఎంట్రీ పాయింట్. ఎక్కడ 14,75. సో 15 అనుకుందాం, దాదాపుగా 115 అనుకుందాం. సో ఇది ఎంట్రీ పాయింట్ అనుకుందాం. ఇది ఎంట్రీ పాయింట్ అనుకుంటే కనుక 120, 125 వరకు మనకి టార్గెట్ పెట్టుకోవచ్చు. ఐఓసి నిన్న క్లోజ్ అయ్యే టైంకి ర్యాలీ స్టార్ట్ అయింది. సో 147.15 మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో 147.15 ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు 148 రూపాయల 50 పైసలు, సెకండ్ టార్గెట్ వచ్చి 150 పెట్టుకోవచ్చు.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇది దాదాపుగా 1%, ఇక్కడ దాకా వెళితే కనుక దాదాపుగా 1.9% ఉంది. చాలా మంచి ర్యాలీ అది. 1% ఫర్ ఐఓసి అంటే చాలా మంచి ర్యాలీ, ఎందుకంటే ఇది వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది దీనికి. ఇది వాల్యూమ్ ఇది గనక పైకి వచ్చింది అంటే ఓవరాల్ నిఫ్టీ బాగానే ఉంటుంది అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకుని నా ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు కొంచెం మార్కెట్ ఓపెన్ అవ్వడమే నెగిటివ్ లో ఓపెన్ అవ్వచ్చు, లేదా 24,050, 24,100 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. అది దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకోవడం, కాషియస్ గా చేసుకోవడం బెటర్. సో ఇది మీకు హెల్ప్ అయితే కనుక మీరు ఒక చిన్న కమెంట్ పెట్టండి, లేదా నాకు అక్కడ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్లో మెసేజ్ పంపించండి. నేను ఈరోజు సాయంత్రానికి నేను చూసుకుని మళ్ళీ జవాబిస్తాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ కింద నేను ఫీల్ అవుతాను. ఓకే, సేఫ్ ట్రేడింగ్, హ్యావ్ ఏ సేఫ్ ట్రేడింగ్. డబ్బులు ఒకవేళ మనకి ఎంట్రీ దొరకకపోతే చేయకండి, ట్రేడ్ చేయాల్సిన రూల్ ఏం లేదు, ప్రతిరోజు ట్రేడ్ చేయాలని రూల్ ఏం లేదు. ఎంట్రీ ఉంటేనే చేయండి, లేకపోతే లేదు. తర్వాత డబ్బులు సేవ్ చేసుకోండి, తర్వాత జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. రేపు మళ్ళీ సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు కలుద్దాం. ఉంటాను. నమస్కారం.